ఈరోజు మనము మా ఎలా రాయాలనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఇక్కడ 1 2 3 లైన్సే మనం తీసుకోవాలి. ఇక్కడ బ్లాక్ లైన్ నుంచి మళ్ళీ మనము పింక్ లైన్ టచ్ చేసి పింక్ లైన్ నుంచి మళ్ళీ బ్లాక్ వచ్చి మళ్ళీ పింక్ లైన్ మళ్ళీ బ్లాక్ లైన్, ఇక్కడ దీన్ని మ అంటారు. నెక్స్ట్ అలాగే ఇట్లా రాయాలి, కానీ అనుకుంటా రాయండి. మ 3 లైన్సే యూజ్ చేయాలి మనము. లేదంటే మీకు ఈజీగా ఎలా రాయాలంటే ఇక్కడ మీరు కింద 3 డాట్స్ని పెట్టుకోండి బ్లాక్ లైన్కి, తర్వాత పింక్ లైన్కి 2 డాట్స్ పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ మళ్ళీ పైకి మళ్ళీ. సో పేరెంట్స్ ఒకవేళ పిల్లలకి ఇబ్బంది అవుతుంటే మీరు ఈ టెక్నిక్ కొద్దిగా ఫాలో కావచ్చు. డాట్స్ పెట్టి ఇవ్వాలి, అంటే ఈ డాట్స్ని జాయింట్ చేసుకుంటే వాళ్ళు ఆల్ఫాబెట్ రాయడానికి కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. ఎవరికి పిల్లలకైతే ఇబ్బంది ఉందో కొద్దిగా పేరెంట్స్ ఇలా డాట్స్ పెట్టి హెల్ప్ చేయొచ్చు. మ మ మ మ బ్లాక్ లైన్ నుంచి పింక్ లైన్కి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ లైన్ పింక్ లైన్ మళ్ళీ బ్లాక్. మ మ ఇక్కడ మనము ఒకసారి పెన్సిల్ పెడితే మళ్ళీ మనము చెయ్యి తీయరాదు, ఆ చెయ్యిని కంటిన్యూగా రాయాలన్నమాట. సో డైలీ 1 పేజ్ రాయాలి. మ అంటే ఈరోజు 2 ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం కాబట్టి 2 పేజెస్. మ 1 పేజ్ రాయాలి, ఇంకా న 2 పేజెస్ రాయాలన్నమాట. ఖచ్చితంగా పిల్లలు మ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మ నెక్స్ట్ న. నాని కూడా చూడండి, ఫస్ట్ బ్లాక్ లైన్ పింక్ లైన్ బ్లాక్ లైన్ పింక్ లైన్ నా. ఇక్కడ కూడా మనం డాట్స్ ఎట్లా పెట్టుకోవాలంటే కింద 2 డాట్స్ పైన 2 డాట్స్. కనపడటం లేదు వాళ్ళకి, ఎట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఈ బ్లాక్ లైన్కి 2 డాట్స్ పెట్టుకోండి, పింక్ లైన్కి కూడా 2 డాట్స్. ఇలా పైకి వెళ్ళాలి, పింక్ లైన్కి బ్లాక్ లైన్ అండ్ పింక్ లైన్. చూస్తున్నారు అందరూ? చూడండి ఇంకోసారి చూపిస్తాను. ఇలా ఇక్కడ కొద్దిగా లైట్గా ఇట్లా తీసుకొని లైన్ని పింక్ లైన్ మళ్ళీ బ్లాక్ లైన్ మళ్ళీ పింక్ లైన్. ఓకే, దిస్ ఇస్ నా. నా 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 నా. సో ఈరోజు 2 లెటర్స్ నేర్చుకున్నారు, మ అండ్ న. సో ఇది చెప్పుకుంటా మీరు రాయాలి. సో ఒకవేళ పిల్లలకి ఇబ్బంది ఉంటే సో టీచర్ చెప్పినట్టు ఒకవేళ డాట్స్ పెట్టి ఇవ్వాలి పేరెంట్స్, అలా అయితే కొద్దిగా వాళ్ళకు ఈజీ అవుతుందండి. ఓకే.